సిటీ న్యూస్ కి స్వాగతం। అయితే నిన్న మా దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారు చెరబండ రాజు కాలనీ అయినటువంటి భద్రకాళి దేవస్థానానికి ఆనుకున్నటువంటి ఈ యొక్క కాలనీని దర్శించి నిరుపేదలైనటువంటి వారు గత 30-40 ఏళ్ల నుండి ఈ గుడిసెలలో నివాసం జరుపుకుంటూ ఈ దేవస్థానం దగ్గర వాళ్ళ జీవనోపాధిని గడుపుకుంటున్న సందర్భంలో వారికి అన్యాయం జరుగుతుంది। కనీసం 3-4 రోజుల నుండి మాకు త్రాగడానికి నీళ్లు లేవు, కనీసం మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఇబ్బంది పడుతున్న సందర్భంలో నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఒక్కసారిగా ఉలికిపడి మా నాయకుడు ఇక్కడికి వచ్చిన వెంటనే మీడియా సాక్షిగా నిజాలన్నీ బయటపెట్టేసరికి ఒక్కసారిగా ఉలికిపడి భయపడి ఈరోజు వాళ్ళ పార్టీ కార్యాలయంలో అన్ని పిచ్చి కూతలు, అన్ని వచ్చిరాని మాటలు, అబద్ధం మాటలు, కూర్చుండి అన్ని అది చేతగాని దద్దమ్మ మాట్లాడే మాటలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నాయన్ రాజేందర్ రెడ్డి గారు మా వినయ్ భాస్కర్ గారి పైన, అదేవిధంగా మా దళితుల పైన, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాదిగలము। గతంలో కూడా మేము నాయన్ రాజేందర్ రెడ్డి గారికి హెచ్చరించడం, మేము మా తాటికొండ రాజన్న గారి విషయంలో కావచ్చు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారి విషయంలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ చూస్తే మా మాదిగ జాతికి సంబంధించినటువంటి నిరుపేదలైనటువంటి ఈ గుడిసెవాసులు ఉన్నటువంటి విషయంలో కావచ్చు, ఎందుకని మీరు ఎమ్మెల్యే అయిన కానుండి మొదలు పెడితే ఇప్పటి వరకు మా మాదిగల మీద, మా దళితుల మీద ఎందుకని మీ యొక్క ఈ బల ప్రయోగాలు చేస్తున్నారు? మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి కరెంటు లేక, తిండి లేక, కూడు లేక, గుడ్డ లేక రోడ్డు పైనటువంటి ఉండేటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఎందుకని రోజు తీసుకురావడానికి కక్షపూరితంగా చేస్తున్నారు? దీనికి తస్మాత్ జాగ్రత్త। నాయన్ రాజేందర్ రెడ్డి గారు, మీరు అనుకోకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఏమని మాట్లాడుతున్నాడు? వినయ్ భాస్కర్ గారిని పట్టుకొని ఏం అభివృద్ధి చేసినావు, అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినావు, నేను పట్టుకొచ్చినా, నేను బాగా నిధులు పట్టుకొచ్చినా, చర్చకు సిద్ధమా? ఇవేం మాటలు? మీరు వచ్చింది 2.5 సంవత్సరాలు కాలేదు, కనుక నయం మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది। హనుమకొండ నగరాన్ని నేనే తయారు చేసిన, అసలు ఈ మ్యాప్ అంతా గూగుల్లో పెట్టింది నేనే అని చెప్పేటట్టున్నారు మా ఎమ్మెల్యే గారు, ఈ నాయన్ రాజేందర్ రెడ్డి గారు। అయ్యా, మీరు చేసింది ఏం లేదు ఇక్కడ। మీరు చెప్తున్నారు కదా కబ్జా పురాణాలు అని చెప్పేసి, మీ తమ్ముని పైన గతంలో భూ కబ్జా పురాణాలు మీ సంవత్సర పాలన జరగక ముందుకే మీ తమ్ముడు పేపర్లో పడిన విషయం నిజం కాదా? మా దగ్గర ఆధారాలు లేవా? పత్రికా కథనాలు చెప్తున్నాయి మీ సొంత తమ్ముడే భూ కబ్జాలు చేసినట్టు వైనం కనబడుతుంది। 20 ఏళ్ల కానుంచి మీరు అధికార దాహం కోసం తిరిగిన సందర్భంలో మీ కాంగ్రెస్ పార్టీలో నీ అనుచర వర్గం 20 ఏళ్ల దాహంతో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన కానుండి నేటి వరకు వాళ్ళ స్థితిగతులను గమనించుకో। మీ దగ్గర ఉన్నారు కదా, వారు ఆనాడు ఏ విధంగా ఉన్నారు, మీరు అధికారంలోకి వచ్చినాక, మీ కాంగ్రెస్ పాలన అయినాక, ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే అయినాక వాళ్ళ ఆస్తులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నవి మీరు ఒకసారి గమనించుకోండి। ఒకరిననే ముందు మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి। మీ దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నారు మా డివిజన్ అధ్యక్షులు అన్ని మా దళిత నాయకుని పట్టుకొని 11, 29 డివిజన్ కలుపుకొని 2 దళిత బంధు తిన్నారు అని మీరు చర్చకు సిద్ధమా? మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, ఒక్క కుటుంబంలో ఒక ఇంటికి వారికి 4 ఇందిరమ్మ ఇచ్చిండ్లు, ఒక ఇంటి వారికి 6 ఇందిరమ్మ ఇండ్లు గృహాలు ఇచ్చిండ్లు। మీ జీవో ఉందా? మీ యొక్క ప్రొసీడింగ్ లెటర్ ఉందా? వాళ్ళకి ఏమన్నా కనీసం ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి మీ యొక్క కమిటీ సభ్యులటువంటి సంతకం లేని వాళ్ళకు కూడా ఈనేడు ఇందిరమ్మ గృహాలు కట్టడాలు జరుగుతున్నాయి। ఏ విధంగా జరుగుతున్నాయి? ఎలాంటి అక్రమాలు జరగలేదా? నువ్వు నిరూపిస్తావా? మీకు చర్చ ఏమన్నా దమ్ముంటే, నీకు సత్తా ఉంటే నేను చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు మీ వాళ్ళు, 30,000, 50,000 వేలం పెట్టి తీసుకొని ఇస్తూ ఉన్నారు। ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకు సంబంధం మున్సిపల్ అధికారులు కావచ్చు, మీ దగ్గర గవర్నమెంట్ లిస్ట్ లో పేరు లేని వాళ్ళు కూడా ఇవాళ ఇల్లు కడుతున్నారు। ఏ విధంగా కడుతున్నారు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి
మేము ఆల్రెడీ అధికారంలో లేము కాబట్టి, పైగా దళితులం కాబట్టి మీరు ఏది చెప్పినా నడుస్తుంది, మీరు ఏది చూసినా మేము చోద్యం చూసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు. మీరు చేసింది ఏమీ లేదు. ఈ నగరానికి ఏదో పెద్ద నాయకులను తిడితే, మా కేటీఆర్ గారిని తిడితే, మా వినయ్ భాస్కర్ గారిని తిడితే, లేకపోతే మా హరీష్ రావు గారిని తిడితే, మా కేసీఆర్ గారిని తిడితే మీరు పెద్దగా ఎదురవచ్చు అనుకుంటారు. కానీ చాలా తప్పు. మీరు తస్మా జాగ్రత్త. మీరు ఏ విధంగా అయితే పాలన ప్రజలు చేయాలని చెప్పేసి మీకు అధికారాలు చేపట్టించిందో మీరు తూచా తప్పకుండా మా దళితులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు ఈ నియోజకవర్గంలో మీరు సామాజిక న్యాయం చేస్తున్నారేమో. మీరు సరే లేకపోతే తస్మాత్ జాగ్రత్త. మా దళితుల ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురి అవుతారు. ఇదే గనక మీరు కొనసాగించేది ఉంటే ఈ చెరబండ కాలనీకి మీరు వస్తానని చెప్తున్నారు, ఈ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వస్తానని చెప్తున్నారు. ఈ కాలనీ మీరు ఏ విధంగా తీస్తారు, మా అంబేద్కర్ గారు మీరు ఏ విధంగా విగ్రహాన్ని తొలగిస్తారో మేము కూడా చూస్తాం. ఈ విధంగా ఈ సందర్భంగా దయచేసి దళిత సమాజానికి, దళితంలో ఉన్నట్టు దళితులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. దయచేసి ఇదంతా మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈ చెరబండ రాజు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా దళితులే. ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ నాయని రాజేందర్ రెడ్డి గారు వివక్షత చూపుతూ దళితులందరినీ ఒక్కొక్క విధంగా తొక్కుతూ ఈ విధంగా ఇలాంటి రాజకీయ నీచమైన కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి దళిత లోకం అంతా కూడా, మేధావి వర్గం కూడా ఒక్కసారి దృష్టి పెట్టి ఈ కాలనీ వాసులందరికీ న్యాయం చేసే విధంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం.